లైవ్లో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. మరి దేవుడు ఈరోజు ఆలస్యమైనప్పటికీ ఈ కార్యక్రమాన్ని ఆపకుండా కొనసాగిస్తానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఏదన్నా ఒక పనిని పట్టుకుంటే మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు, అది ముగించు అంటారు. నువ్వు దానిని ముగించు. ఏమండి, చాలామంది చాలా పనులు ఎత్తుకుంటారు, సగం వదిలేస్తారు. అలాంటి వారు మా నాన్నగారు చూసినప్పుడు అలాంటి వారిని చాలా అసహించుకుంటారు. నిజంగా నా పరమ నాన్న యేసయ్య నాకు అప్పచెప్పిన ఈ పని ఆలస్యమైనప్పటికీ ఆ పనిని నెరవేర్చాలని నేను ప్రయత్నిస్తున్నాను. నేను మనిషిని, నేను దేవుణ్ణి కాను. నాకు కూడా బాధ్యతలు ఉంటాయి, అన్ని పనులు ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కొన్నిసార్లు అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. ఏమైనప్పటికీ దేవుడు ఆలస్యమైనప్పటికీ ఆయన కృపను చూపించాడు. కాబట్టి ఈరోజు మీ మధ్యకి వాక్యం ప్రకటిస్తానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి ఈ సమయాన్ని ఎవరైనా మేల్కొని ఉంటారా అంటే ఉంటారు, చాలామంది ఉంటారు, మేల్కొని ఉంటారు. మరి ఈ రోజుల్లో 12 గంటలకు పడుకుంటాం అనేది సర్వసాధారణం అయిపోయింది. పూర్వదినంలో 9 గంటలకు పడుకుంటారు. 12 గంటలు అనేది ఈ హైదరాబాద్ లాంటి పట్టణంలో 12 గంటలకి అసలు లైఫ్ స్టార్ట్ అవుతుందంట. ఏమైనప్పటికీ దేవుని వాక్యము అన్ని సమయంలో ధ్యానిస్తాము, ఆలకిస్తాము. శ్రేష్టమైనది దేవుని వాక్యము మన జీవితములకి, మన హృదయాలు కావాల్సిన మాటలు, కృపను, అన్నిటికంటే శక్తిని, బలంనిస్తుంది. మరి ఈరోజు ఒక మాట మీద చెప్పాలని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం మీరు చదువుకున్నారా? బైబిల్ చదివారా? బైబిల్ని మీరు ధ్యానించారా? బైబిల్లో ఉన్న మర్మాలు మీరు రాసుకున్నారా? ఒక మంచి అలవాటు, మీరు బైబిల్ మీరు చదువుతున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడిన మాటలు మీరు రాసుకోండి. ఆ రాసుకుని ఆ బుక్ని పడేయద్దు, జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే మనం వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. సో అలాంటి సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉండాలి. దేవుని వాక్యములో ఉన్న మర్మములు రాసి పెట్టుకోవాలి. చాలాసార్లు మనతో దేవుడు మాట్లాడి మనం మర్చిపోతాం. మర్చిపోయినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న కృతజ్ఞత పోతుంది. చాలాసార్లు దేవుడు మాట్లాడిన వాగ్దానాలను రాసి పెట్టుకుంటానండి బైబిల్లో. దానికి దేవుడు మాట్లాడిన మాట రాసి పెట్టుకుంటాను. నేను కృంగిపోయిన సమయంలో చాలాసార్లు ఆ వాక్యములు తీసుకుని మరల చదువుకున్నప్పుడు ఎంతో ఆదరణ, ఎంతో ధైర్యము, ఎంతో ఒక దేవుడు కృప చూపిస్తాడు, ఆయన మన తోడున్నాడని ఒక విశ్వాసం కలుగుతుంది. మరి ఈరోజు దేవుని వాక్యం మనం ధ్యానిద్దాము. మరి ఈరోజు కొలస్సీయుల పత్రిక 4వ అధ్యాయం చివరి భాగాన్ని వచ్చాం. మరి ఈ పత్రికలు బైబిల్లో అనేక భాగాలు చదివానండి. ప్రసంగములు ఇంకొక 5 నిమిషాలు వాక్యం చెప్పాలంటే బైబిల్ చూసి వాక్యం చెప్పేస్తాను. కానీ పౌలు రాసిన ఉత్తరముల దగ్గరకు వచ్చినప్పుడు ముఖ్యంగా లోతుకి వెళ్ళే కొలిది నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే పౌలు రాసిన ఉత్తరముల్లో అనేకమైన సంఘటనలు, గూఢమైన సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా పాత నిబంధనలు మనం చూసాం అనుకోండి, ఆ పరిస్థితులు, ఆ స్థితిగతులు, లేదా ప్రవక్తలు మాట్లాడిన మాటలు, ఆ ప్రవచనాలు వెంటనే చెప్పగలుగుతున్నాను. కానీ పౌలు రాసిన మాటల్లో ఒక్కొక్క పదము ఎన్ని అర్థాలు ఉన్నాయి తెలుసా అండి. ఎంత లోతైన మాటలు తను మాట్లాడుతున్నాడు అనేది మనం గమనించినప్పుడు అది నిజంగా ఎంతో సిద్ధపాటు కావాలి. సో అది ఒక సిద్ధపాటు పొంది మీ దగ్గర రావాల్సి వచ్చినప్పుడు టైం పడుతుంది. 2 విధాలుగా సిద్ధపడాలి. మొదటి వాక్యం మనం చదువుకోవాలి ఆబ్వియస్లీ. రెండవదిగా చదివిన వాక్యాన్ని దేవుని సన్నిధిలో మనము దానికి గ్రహించుకునే మనసు మనం పొందుకోవాలి. ఎందుకంటే బైబిల్ పరిశుద్ధాత్ముడు రాసినది. ఇంకొకటి మనం బోధించాల్సి వచ్చినప్పుడు దాన్ని బోధించే విధము ఉన్నట్టు మనం పెట్టలేము. ఫర్ ఎగ్జాంపుల్, మాంసం కొనుక్కున్నాం, ఉన్న మాంసాన్ని అలాగే బలం పెడతామా? దాన్ని శుభ్రంగా శుద్ధి చేసి దాన్ని మళ్ళీ మనం వండి దాన్ని ప్రిపేర్ చేసి దాన్ని చక్కగా మనము ఏమైనా బలం మీద పెడతాం. అలాగా దేవుని వాక్యం కూడా ధ్యానించి ప్రార్థనలో కనిపెట్టి దేవుని సన్నిధిలో దానికి ఒక అర్థాన్ని గ్రహించుకుని దానిని మరలా మీ మధ్యకి తీసుకురావాలి. కానీ 100%లో 10% మాత్రమే నేను చేసేది సిద్ధపాటు. 90% దేవుని పరిశుద్ధాత్ముడు పులిపేట మీద ఉన్నప్పుడు ఆయన మాట్లాడతాడు. ఒక బోధకుడు మాటలు మనకి ఏ ఉపయోగం చేయదు, కానీ పరిశుద్ధాత్ముడు మాట్లాడిన మాటలు
మన హృదయములోకి ఏమండి కత్తి దూసుకుపోయినట్టు దూసుకుపోతాయి. దేవుని వాక్యము శక్తివంతమైనది. చాలాసార్లు చాలామంది దేవుని సేవకులు యోహాను సువార్త 3:16 చెప్తుంటారు, దేవుడి లోకమును ఎంతో ప్రేమించును గాక తన అద్వితీయ కుమారుని మన కోసం ఇచ్చును, ఆయన యందు విశ్వసించిన వారికి ఏమండి నిత్యమైన జీవము అని వాక్యం మనం చూస్తుంటాం. చాలామంది సేవకులు చెప్తారు, చాలామంది దాన్ని ప్రకటిస్తుంటారు. కానీ కొంతమంది సేవకులు చెప్తుంటారు, మీరు బిల్లీ గ్రహం గారి గొప్ప సేవకులు ఏమంటే ద గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ హస్ గివెన్ హిస్ వన్ అండ్ ఓన్లీ సన్ అన్న మాట చెప్తున్నప్పుడు ఆయన ప్రతి క్రూసైడ్లో కొన్ని వందల క్రూసైడ్ల వాక్యం చెప్తారు. చెప్పిన ప్రతిసారి మీరు కావాలంటే వీడియోస్ చూడొచ్చు, కత్తిలో దూసుకున్నట్టు ఆ దేవుని వాక్యము మన హృదయంలో మన స్పందన అనుభవించగలం. చూసారా, ఆ వాక్యము ఒకటే, బోధించే బోధకుడు కూడా మనలాంటి వారే. కానీ ఆ బోధకుడు తన దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థనతో సిద్ధపడ్డాడు కాబట్టి ఆ పాత చెప్పాలంటే అలవాటైన వాగ్దానాలైన అలవాటైన వాక్యమైన ఆ మాటలకి జీవం పోషిస్తాడు. మరి ఈరోజు కొలస్సీయులకు రాసిన పత్రిక 4:7 మనం ధ్యానిద్దాము. నాకు తెలిసి దీంట్లో మొత్తము 11 వచనములు మాత్రం 18 ఉన్నాయి. బట్ ఈరోజు మనం 11 చివరి 11 వచనం మనం ధ్యానిస్తాము. ఇక్కడ కొంతమంది పేర్లు రాయబడి ఉన్నాయి. మరి మీ అందరు నిద్ర వస్తుందా? లేకపోతే దేవుని వాక్యం వింటారా? దేవుని వాక్యం వినండి, మరి చివరి వరకు వినండి. దేవుడు మనతో ఏం మాట్లాడతాం మనం చూద్దాం. మరి వాక్యం వెళ్ళక ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి నీ పాసనీలోకి వస్తున్నాం నాయన. ఆలస్యమైనప్పటికీ కృప చూపించావు, ఈ కార్యక్రమం కొనసాగిస్తాను సహాయం చేస్తావు. నీ మాట నా నోట్లో ఉంచి ప్రభా, నన్ను నిసులో చావడం మరుగుపరచు. నా దోషములు నా పాపం నీ రక్తంతో శుద్ధి చేయి. మాకు కావాల్సిన మాటలు మాకు దయచేయమని ఏసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కొలస్సీయులకు రాసిన పత్రిక 4:10 చదువుదామండి. దయచేసి క్షమించండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4:7 చదువుదాం. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడైన తుకీకు నన్ను గూర్చి సంగతులనియు మీకు తెలియజేయును. ఇక్కడ మనము తుతీకు అనే వ్యక్తిని చూస్తున్నాం. మరి మనం కొలస్సీయుల మొదటి అధ్యాయం మనం ధ్యానించాం. కొలస్సీ ప్రాంతానికి పౌలు వెళ్ళలేదండి, కానీ ఎపఫ్రాయితు అనే వ్యక్తి కొలస్సీ ప్రాంతాన్ని నుంచి పౌలు దగ్గరికి వెళ్ళాడు. తన ఊరి గురించి, తన గ్రామాన్ని గురించి, తన పట్టణాన్ని గురించి పౌలుని విజ్ఞాపన చేశాడు. మీరు ప్రార్థన చేయండి అయ్యా పౌలు గారు, మా పట్టణం ఇలాంటి దుర్మార్గమైన కార్యాలు ఇలాంటి స్థితిగతుల్లో ఉన్నాయి అన్నప్పుడు ప్రార్థన చేసిన పౌలు దేవుని ఆత్మ ద్వారంగా వారికి ఉత్తరము రాస్తానికి దేవుడు కృప చూపించాడు. కానీ ఎపఫ్రాయితు ఉత్తరాన్ని తీసుకువెళ్ళలేదు. తితిక్యు అనే వ్యక్తి ఉత్తరాన్ని తీసుకెళ్ళాడు. ఇతను మనం ఎఫెసీ గ్రంథము 6:21-22 కూడా చూస్తున్నాం. ఎఫెసీ ఉత్తరం కూడా ఈయన తీసుకెళ్ళాడు ఎఫెసీ సంఘానికి. ఏమని ఈయన ఎవరో కానీ కొరియర్ సర్వీస్ అనుకుంటాను. దేవుని రాసిన ఉత్తరములు, దేవుడు రాసిన పౌలు రాసిన ఉత్తరాలని ఈయన డెలివరీ చేస్తున్నాడు. ఎంత నమ్మకమైన వాడైతే ఆలోచించుకోవడం ఒకసారి. ఎందుకంటే ఈ రోజుల్లాగా మనం వైట్ పేపర్లో రాస్తాం కాదు, లేకపోతే నోట్ ప్యాడ్లో రాస్తాం కాదు, లేకపోతే కంప్యూటర్లో సెల్ ఫోన్లో రాస్తాం కాదు. ఒక ఉత్తరం రాయాలంటే మొదటగా చాలా ఎక్స్పెన్సివ్ అది. ఎందుకంటే అది జంతువు తోలు చర్మం మీద రాయాలి. దానికి ఒక ప్రత్యేకమైన ఇంక్ ఉంటుంది, ఒక నీడిల్ ఉంటుంది. అది ఎంతో జాగ్రత్తగా రాయాలి. అంత మాత్రమే కాదు, మీరు చూసినట్టు కొలస్సీ 4 అధ్యాయాలు మనం చూస్తున్నాం. ఆ 4 అధ్యాయాలు 4 స్క్రాల్స్ అంటారు, చాలా బరువుగా ఉంటాయి. ఒక పెద్ద చెక్క ఉంటుంది, ఆ చెక్క చుట్టూ ఈ చర్మం చుట్టూ ఉంటుంది, అది చాలా మొయ్యాలి. సో ఇది ఎంతో ఒక పెద్ద పనితో కూడింది, ఖర్చుతో కూడింది, పనితో కూడింది. పౌలుకి ఇచ్చిన కానుకలన్నీ ఆయన ఏం చేసేవాడంటే కార్లు, ప్లేన్లు, ఇల్లులు కొనుక్కునేవాడు కాదు. కానీ ఆయన ఇలాగా ఉత్తరానికి అవసరమైన వాటి కొనుక్కుని సంఘములకి తను ఉత్తరం రాసి బలపరిచేవాడు. ఇక్కడ ఇతని పేరు ఏంటో చూడండి ఒకసారి, తెలుగులో చూడండి ఒకసారి. ఏం పేరు అవుతుంది? తుకీకు. తుతిక్యు.
ఇంగ్లీష్లో తుతిక్యూ అని ఉంది, తెలుగులో తుతిక్యూ తుకిక్యూ అని ఉంది. కొంచెం వ్యత్యాసమైన పేరు ఇది. ఎవరికి ఇలా పేర్లు పెట్టరు పేరున్నప్పుడు. తుతిక్యూ లేక తుతిక్యూ. ఇతను తుతిక్యూ అనే వ్యక్తి ఒక దేవుని నమ్ముకునే వ్యక్తి, కానీ ఇతను ఒక నమ్మకమైన వాడు. పౌలు అంటున్నాడు, ఇతను నా ప్రియమైన సహోదరుడు, నా తోటి నమ్మకమైన సేవకుడు, క్రీస్తులో ఉన్న జత పనివాడు. నిజంగా ఈరోజు ఎంత విలువైన మాటలు పౌలు చెప్తున్నాడండి. ఈరోజు మాలాంటి బోధకులు, బిషప్, పోప్, లేకపోతే లేకపోతే రెవరెండ్, లేకపోతే డాక్టర్, లేకపోతే ఏమేమి పిలవడాలని ఆశిస్తాం. ఎందుకంటే మేము ఇంత థియాలజీ స్టడీస్ చేసాం, మమ్మల్ని ఇంతమంది గౌరవిస్తున్నారు, అది ఇదని. కానీ పౌలు తితిక్యూ అనే వ్యక్తిని ఏమని పిలుస్తున్నాడు తెలుసా? ఇతను నా ప్రియమైన సహోదరుడు. నిజంగా పౌలు లాంటి గొప్ప సేవకుడు ఒక వ్యక్తిని నా సహోదరుడు అంటున్నాడంటే తన క్యారెక్టర్ ఎంత విలువైనదో చూడండి, ఎంతో శ్రేష్టమైనదో చూడండి. అంత మాత్రం నమ్మకమైన సేవకుడు. ఈరోజు ఎంతోమంది సేవకులు మనం చూస్తున్నాం, కానీ నమ్మకమైన వారు లేరండి. మరి నా జీవితంలో మా నాన్నగారితో పాటు ఉన్నప్పుడు కొన్ని వందల మంది బైబిల్ స్టూడెంట్స్ని చూశానండి. కొన్ని వందల మంది. దాంట్లో వేలులో లెక్కేసి చెప్పగలుగుతారు ఎంతమంది సేవ చేస్తున్నారు, ఎవరు ఉద్యోగం గెలిపారు. కేవలం ఏంటంటే వారు నమ్మకమైన వారు కాదు, అపనమ్మకమైన వారు. నమ్మకమైన సేవకులు ఖచ్చితంగా దేవుడు ఆశీర్విస్తాడు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. పౌలు తన జీవితంలో గొప్ప పరిచర్య చేయగలుగుతాం కారణం ఏంటంటే, లేకపోతే తను చేసే సేవను స్థిరమైన సేవ చేయగలిగాడు కారణం ఏంటంటే తనకి నమ్మకమైన జత పని వారు ఉన్నారు. ఇక్కడ తితిక్యూ అనే వ్యక్తి నేను సంఘాన్ని కట్టాలి, లేకపోతే నేను ప్రసంగం చెప్పాలి, లేకపోతే నేను హెచ్చించబడాలి అనే ఆశ లేదు, కానీ దేవుని పరిచర్యలో నేను పాలు పొందాలి, పౌలు లాంటి గొప్ప సేవకుడికి నేను ఒక దాసుడిగా ఉండాలి, ఆయనకి నేను ఉపచారం చేయాలి, పని చేయాలి. ఆయన ఎంతో ప్రయాసతో ఈ ఉత్తరములు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కనిపెట్టి ఆ మాటలను, ఆ సందేశాలని రాసి లేకపోతే రాయిపించి నాకు అప్పచెప్తున్నాడు. దీనిని జాగ్రత్తగా నేను సంఘములో ఉన్న వారికి చేర్చాలి అనే ఒక భారము, బాధ్యత, వాంఛ, ఆశ. కుక్కకున్న విశ్వాసం అంటారు కదండి. కుక్కకు బిస్కెట్ పెడితే 3 సంవత్సరాలు నాకు ముంచుకుంటుందంట ఆ వ్యక్తిని. ఏమంటే ఎప్పుడైనా కుక్క బిస్కెట్ పెట్టారు చూసినప్పుడు ముందు వాసన చూస్తుంది, మన చెయ్యి వాసన చూసి అప్పుడు తింటుంది అది. కానీ ఈరోజు 3 సంవత్సరాలు అన్నం పెట్టండి, 3 నిమిషాలు జ్ఞాపకం ఉంచుకుంటారు మనుషులు. కానీ కుక్కకున్న విశ్వాసం అనుకుంటాను నేను. పౌలు ఏం చేశాడో మరి మనకు తెలియదు, లేకపోతే పౌలు ద్వారా ఏం మేలు పొందో తెలియదు, కానీ తను పౌలుకి ఎంతో ప్రియమైన వాడుగా ఉన్నాడు. పౌలు తనకి పొక్షమైన ఆస్తి అయిన తన ఉత్తరములని జాగ్రత్తగా, ఎంత జాగ్రత్తగా అంటే ఈరోజు నువ్వు నేను కూడా చదువుతున్నాం. ఎంత నిజంగా అంటే మనలాంటి వాడు అనుకోండి, ఏమంటే వాడలో వెళ్తుంటే సముద్రంలో పడేస్తే, లేకపోతే నిద్రపోయి బస్ స్టాండ్ దగ్గర వదిలేస్తే ఏమంటే అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి మర్చిపోయి అలాంటి వాడు కాదు. చాలా నమ్మకమైన వాడు. నిజంగా దేవుడు ఎంత బహుగా ఈ బిడ్డను ఆశీర్వించుంటాడు, ఈ వ్యక్తిని ఆశీర్వించుంటాడు. పౌలు ఎంత సేవ చేశాడు అదే ప్రతిఫలం ఇతను ఇచ్చి ఉంటాడు. ఇతను ఎఫెసీ సంఘానికి వెళ్ళి ఉత్తరం ఇచ్చాడు. ఇతను ఇక్కడికి కొలీసీ సంఘానికి వెళ్ళి ఉత్తరం ఇస్తున్నాడు. ఇతని గురించి మనం అపోస్తుల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నాం. ఈయన గురించి ఎలా రాయబడి ఉందో, ఈ రోమా ప్రాంతంలో ఉన్న సంఘాల దగ్గర నుంచి ఈయన ధనము, బట్టలు, వస్త్రములు తీసుకొని యెరూషలేము సంఘంలో ఉన్న కరువులో ఉన్న వారికి అందజేస్తాములో మొదటి పార్ట్ తీసుకున్నాడు. నిజంగా ఎంత నమ్మకస్తుడైతే పౌలు ఇచ్చి ఉంటాడు చెప్పండి. చాలామంది 10 రూపాయలు కాదు కదా, 100 రూపాయలు కూడా నమ్మకంగా ఉండరు. దేవునికి అపనమ్మకస్తులు ఈరోజు చాలామంది. నీకు ఇవ్వబడిన సమయం, నీకు ఇవ్వబడిన ఆరోగ్యము, నీకు ఇవ్వబడిన తలాంతులు, నీకు ఇవ్వబడిన జీవితంలో నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావా? చూడండి, ఇతనిలో మొదటగా దేవుని భయం ఉంది. ఇతను పౌలుకి లేకపోతే పేతురుగా ఇంకొకరిగా భయపడతలేదు, కానీ ఇతను దేవునికి భయపడుతున్నాడు. ఇంకొకటి, దేవుడు నన్ను సేవ చేయాలి అని తన ఉద్యోగం, తన సద్యోగం, తన సమస్తాన్ని మర్చిపోయి, తన కుటుంబాన్ని మర్చిపోయి, పౌలుకి కుటుంబం లేదు కదా,
పౌలు ఎక్కడైనా ఎమ్మెల్యే ఆఫీస్లో ఉన్నాడా, లేకపోతే మంచి గెస్ట్ హౌస్లో ఉన్నాడా? చెరలో ఉన్నాడు. ఆయనతో పాటు నిందలు అనుభవిస్తూ, శ్రమలు అనుభవిస్తూ, తనకి సహాయం చేయగలిగిన సమస్తం సహాయం చేస్తూ, తను రాసిన ఉత్తరములని విశ్వాసముతో లేకపోతే నమ్మకంగా అందచేస్తూ ఉన్నాడు. అతను చాలా నిజంగా పౌలు ఎంతో మెచ్చుకుంటున్నాడు ఇతని గురించి. అంత మాత్రమే కాదు, నేను అతన్ని మీ దగ్గరికి పంపిస్తున్నాను. ఏమండి, అతను వాక్యం లేకపోతే అతను ఇచ్చిన ఉత్తరముల ద్వారంగా మీ హృదయముల్ని మీరు ప్రోత్సాహ అనుభవించండి, అయితే ఆనందించండి అని మాటలు చెప్తున్నాడు. దాని తర్వాత 9వ వచనం చూడండి దయచేసి. మీరు మా స్థితి తెలుసుకొనున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ వద్దకు పంపుచున్నాను. ఏంటి పౌలు స్థితి ఏంటి? పౌలు స్థితి ఏంటని చెప్పండి. పౌలు స్థితి చెరలో ఉన్నాడు. పౌలు బంధించబడ్డాడు. పౌలుని చెరలో పెట్టాడు, కానీ పౌలులో ఉన్న దేవుని కోసం ఉన్న వైరాగ్యాన్ని, సంఘమును బలపరచాలనేది ఈరోజు మనకి ఎన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, కానీ పౌలు ఆ దినముల్లో సంఘము కోసం విజ్ఞాపన చేస్తూ తాను ఉత్తరములు ద్వారంగా బయలుపరచమని చూస్తున్నాం. 9వ వచనం మనం చూస్తున్నాం. ఏమని ఎవరో చూస్తున్నాం, ఇంకొక వ్యక్తి గురించి మనం చూస్తున్నాం. చేసి చూడండి, ఒకసారి చూడండి. ఒనేసిమును మీ వద్దకు పంపుచున్నాను, ఇతడు మీ వద్ద నుండి వచ్చిన వాడే, వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియజేతురు. ఇక్కడ ఒనేసినియం అని గురించి మనం ఫిలోమోను పుస్తకం మనం ధ్యానిద్దాం. ఇతను ఒక ఖైదీ. ఇతను బైబుల్ చరిత్ర ఏం చెప్తుందంటే, ఇతను ఒక స్త్రీకి ఖైదీగా ఉన్నాడు. అంటే ఒక స్త్రీ ఖైదీ అంటే ఆ రోజు ఖైదీలు కొట్టుకెళ్ళి బట్టలు కొనుక్కుంటున్నట్టు ఖైదీలను కొనుక్కోవచ్చు. కానీ ఆ స్త్రీ లేకపోతే ఆ వ్యక్తి, మనం విల్ గో ఇన్ డీటెయిల్ వచ్చే రోజుల్లో ఆమె పేరే వారు ఏంటి. సో వారు ఆమె దేవుని నమ్ముకున్న వల్ల తన ఖైదీగా చూడకుండా తను ఒక మనిషిగా చూసి తనని వివాహం చేసుకునేది. ఇట్స్ నాట్ ఎ నార్మల్ విషయం, చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఆ రోజుల్లో ఖైదీలను ఎవరు వివాహం చేసుకోరు, ఖైదీలతో ఎవరికి మానవుడికి హక్కు ఇవ్వరు. కానీ అలాంటివి చేసుకుని వివాహం చేసుకున్నారు. వారిని ఒక విశ్వాసిగా, ఒక మంచి నమ్మకమైన వారుగా, నమ్మకమైన ఆది సంఘములో పౌలు సేవలో ఒనేహసు ఇతను నమ్మకమైన వాడుగా ఉంటే మనం చూస్తున్నాం. 10వ వచనం చదవండి దయచేసి. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞానితి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం అరిస్తాకు. ఈ అరిస్తాకు అనే వ్యక్తి మనం అపోస్తుల గ్రంథము 20:4 చూస్తున్నాం. ఇతను మసదోనియా వ్యక్తి, తెస్సలోనిక ప్రాంతం నుంచి వచ్చినవాడు. అంత మాత్రమే కాదు, ఇతను అరిస్తాకు అనే వ్యక్తి పౌలుతో పాటు ప్రయాణం చేసేవాడు. ఎఫీసీ గుంపు పౌలుని బంధించి, అపోస్తలుల గ్రంథం 19:29 మనం చూస్తున్నాం. వారు బంధించి పౌలుని వారు కొట్టినప్పుడు ఈయన కూడా పాపం తనులు తిన్నాడు. మామూలుడు కదా ఈయన. ఏమంటే ఎవరన్నా మనం కొడుతుంటే పక్కన పారిపోతుంటాడు. కానీ ఈయన పౌలుతో పాటు తనులు తిన్నాడు. ఈయన అంత మాత్రం కాదు, పౌలుతో పాటు చెరలో ఉన్నాడు. రోమా అపోస్తలుల 27:2 చూస్తున్నాం. ఈ అరిస్తాకు అనే వ్యక్తి అరిస్తాకుని ఏమంటున్నాడంటే నా తోటి ఖైదీ అని పిలుస్తున్నాడండి. ఎంత ఆనందంగా పౌలు పిలుస్తున్నాడు, నా తోటి ఖైదీ, నా ఫెలో ప్రిజనర్. ఏమంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఉంటారు. ఎంతగా ప్రేమించాడు, ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తే పౌలుతో పాటు నేను తను తినాలి, పౌలుతో పాటు నేను కూడా ఖైదీ, పౌలు మేము వదిలిపెట్టనయ్యా నిన్ను అని నమ్మకమైన వారు. అరిస్తాతుస్, ఇంగ్లీష్లో అరిస్టాటస్ అని ఉంది, తెలుగులో ఏమన్నా చూడండి ఒకసారి. అరిస్తాకు. ఏమండి ఈరోజు పేర్లు పెట్టాలంటే మీ పిల్లలకి ఇలా పేర్లు పెట్టండి, యోగ్యమైన పేర్లు. అంతేగాని జిమ్మి గిమ్మి ఏమైనా గమ్మి అని పెట్టద్దు. అరిస్తాకస్ ఇతను ఒక నమ్మకమైన వాడు. తన ప్రాణం, తన కుటుంబాన్ని, తన ఆశలు, తన కోరికల్ని సులువేసి పౌలుతో పాటు శ్రమల్లో పాలు పొందుతూ ఎంత ఘనము అనించుకున్నారు. ఈరోజు చాలామంది సేవకు వస్తుంటారు. ఎందుకంటే ఐగర్తో పాటు ఉంటే మనకి ఫ్రీ ఫుడ్, ఐగర్తో పాటు ఉంటే మనకు కూడా అన్ని వసతులు ఉంటాయి. ఆహా ఓహో అందరు వందనాలు చెప్తారు. కానీ ఈ పౌలు గారికి ఎవరు వందనాలు చెప్తున్నారు? కొరడా దెబ్బలే కదా, పర్వాలేదు నేను తింటాను అనే ఆశ వాంఛ కలిగిన గొప్ప
సేవకుడు అండి అరిస్తాకు. ఈ అరిస్తాకు అనే వ్యక్తి పౌలుతో పాటు శ్రమలు అనుభవించి మనం చూస్తున్నాం. తడుస్తాము వచ్చారు. తను ప్రయాణంలో వాడలో వెళ్తున్నప్పుడు సముద్రం ఇతను ఉన్నాడు. హి వాజ్ దేర్. ఇట్ ఇస్ రియల్లీ గ్రేట్ అండి, రియల్లీ గ్రేట్. ఒక అనుభవం. పౌలు గారు లాంటి గొప్ప సేవకులతో పాటు శ్రమ పొందుతామంటే, అది కూడా నిందలు అవమానములు సమముగా తీసుకున్నాడంటే ఆ మనసు చూడండి ఎంత గ్రేట్ వ్యక్తి అని. దాని తర్వాత చదవండి దయచేసి. బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ చూసినట్లయితే బర్నబా, మార్కు వీరు అపోస్తలులు 13:5 మనం చూస్తున్నాం, 13:3 చూస్తున్నాం, అలాగే 15:36-40 కూడా చూస్తున్నాం వీరు బర్నబాస్ మార్కుని. కానీ ఇక్కడ బర్నబాస్ని వీరు ఇక్కడ చూసినట్లయితే మార్కు అనే వ్యక్తి ద కజిన్ ఆఫ్ బర్నబాస్ అని తెలుగులో చూడండి ఒకసారి. బంధువు అయిన సమీప జ్ఞాతి అయిన ఉంది, ద కజిన్ అని ఉంది నిజంగా. సో ఇందుకు బర్నబాస్ బాగా తెలిసిన వారుగా అనిపిస్తుంది కొలీసీ సంఘంలో. ఎందుకంటే ఈ బర్నబాస్ ఒక దేవుని, ఈయన అనేక ప్రభు కోసం జీవించాడు కానీ మంచి కార్యాలు చేశాడు, కానీ అతని గురించి మనకు ఎక్కువ రాయబడలేదు. బట్ మార్కు గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈయన, మీరు మార్క్ అంటే ఏ మార్కు కాదు, మీకు తెలిసిన బర్నబాస్ సొంత బంధువైన మార్క్ అన్నట్లు బర్నబాస్ను ముందు పరిచయం చేసినంత మార్కును పరిచయం చేస్తున్నారు. దాని తర్వాత 11వ వచనం మనం వెళ్దాం, దయచేసి కొంచెం ముందుకు వెళ్దాం. మరియు యూస్తాను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. యూస్తాను యేసు, ఇతను కూడా యేసు. కానీ నిజం చెప్పాలంటే ఇతని గురించి ఎక్కడ రాయబడలేదండి. ఈయన ఎవరో మనకి తెలియదు. బట్ ఇతను కూడా నలుగురు, పౌలుతో పాటు రోమా చెరలో నలుగురిలో ఇతను ఒక్కడు అనే సంగతిని మనం చూస్తున్నాం. ఇతను కూడా తోటి జతపనివాడు, దేవుడి కోసము పౌలుని ఆదరించినవాడు, తనని బలపరిచినవాడు, పౌలుని ఉత్సాహపరిచినవాడు. నిజంగా ఎంత గొప్పవాడు. దిస్ ఇస్ రియల్లీ గ్రేట్. పౌలు గారు శ్రమల్లో వీరు కూడా పౌలు కోసం త్యాగం చేసుకున్న నిజమైన యుద్ధ వీరులని చెప్పచ్చు. ఏమండి, మరి అంత మాత్రము కాదు, మనం చూసినట్లయితే కొంచెం ముందుకు వెళ్దాం. 12వ వచనం చదువుదాం దయచేసి. మీలో ఒకడును క్రీసియసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మీలో ఒకడు ఎపఫ్రా కొలీసీ ప్రాంతానికి చెందినవాడు. ఇతను వెళ్ళి ఏమండి, మనం అపోస్తలుల్లో చూస్తున్నాం 19వ అధ్యాయంలో కొలీసీ ప్రాంతం గురించి ప్రార్థన చేయమనింది, భారం పెట్టింది పౌలుకి ఈయనే ఎపఫ్రాయిత్కి ఒక మంచి గుణం ఉంది. ఏంటో ఆ గుణం చూడండి ఒకసారి. ఏం చేశాడు, ఏం చేస్తున్నాడో చూడండి. అతను, మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణతయు నిశ్చయత గలవారునై నిలుకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇతనికి ఉన్న మంచి అలవాటు ఏంటంటే ఇతను ప్రార్థించువాడు. నిజంగా అందుకేనండి ఎపఫ్రాయితు వల్లనే, అతని ద్వారంగానే మనకి ఈరోజు కొలీసీల్లో 4 పత్రికలు ఉన్నాయి. ఇతను సామాన్యమైన వాడు కాదు. ఏదో ప్రభా అయ్యా వెళ్ళి మా ఇంటి వాళ్ళ కోసం ప్రార్థన అంటలేదు, కానీ పౌలు చెవులు తినేసాడు. మామూలుగా కాదు, ప్రార్థనలో ప్రార్థన చేస్తూ, అయ్యా పౌలు గారితో ద్వారంగా నువ్వు మాట్లాడయ్యా, పౌలు గారిని మా ఊరికి తీసుకురాయ్యా ఏసయ్యా అని ఉపవాసం ఉండి నిజమైన ఆత్మల భారం. ఈరోజు చాలామంది చూడండి, ప్రభా మా ఊరు వారిని రక్షించు, మారు మనసు అని ప్రార్థన చేయరు. వీళ్ళు అంతేనండి, వీళ్ళు తాగుబోతులు, వీళ్ళు అంతేనండి, వీళ్ళందరూ దొంగలు, అంతేనండి వీళ్ళందరూ భ్రష్టులు, నేను మంచివాడిని అంటాడు. కానీ ఎపఫ్రాయితు అలాంటి వాడు కాదు. ఎపఫ్రాయితు వారు తాగుతనము లేకపోతే వారి దుర్మార్గతనాన్ని చూసి శుభ్రంగా ఇంట్లో తినేసి నేను మంచివాడిని కాబట్టి, నేను పరలోకం వెళ్ళిపోతాను కాబట్టి, నా పిల్లలందరూ నరకానికి వెళ్ళరు, మేమందరం బాగున్నామని సంతోషపడే వ్యక్తి కాదు. ఇతను పోరాడేవాడు. అయ్యా నువ్వు మారుస్తావా, మార్చు, నా ఊరును మార్చయ్యా, నా గ్రామాన్ని మార్చు, నా ఇంట్లో మా బంధువుల్ని, మా రక్త సంబంధుల్ని, నా స్నేహితుల్ని, మా ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరిని మార్చాయా. నిజంగా ఇలాంటి వారు ఉంటే చాలండి, దేశాలు మారిపోతాయి. ఈరోజు ఎంత స్వార్థపరులుగా మనం ప్రార్థిస్తున్నాం. ఏమంటే ప్రభా నన్నే దీవించు, నన్నే ఆశీర్వదించు, నాకే ఉద్యోగం దయచే. ఏమంటే మన విశాలమైన హృదయం ఉండాలి. ప్రార్థన చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం ఏది అడుగుతామో మనకి అది ఇవ్వబడండి. ఇతను విశాలమైన హృదయముతో తన గ్రామంలో ఉన్న, తన కొలీసీల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కడు రక్షించబడాలి.
ప్రతి ఒక్కడు మారు మనసు పొందాలి అని పోరాడుతున్నాడంట. ఉపవాసం ఉండి ఈరోజు చాలామంది మనం ఉపవాసం ఉంటాం దేనికోసం? మన ఉద్యోగాలు రావాలి, ఇల్లు కొనుక్కోవాలి, ఐఐటీలో సీట్ రావాలి, పెళ్ళిళ్ళు అవ్వాలి అని మన స్వార్థం కోసం మన ఉపవాసం ఉండి. కానీ ఇతను ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో పోరాడుతున్నాడు, ప్రార్థనలో పోరాడుతున్నాడు. చూడండి, ప్రార్థన అనేది పని, ఇట్స్ వర్క్. మనం చాలామంది ప్రార్థన చేయించుకుంటారు, మీరు చాలామంది ప్రార్థన చేయించుకుంటారు. మీరు ప్రార్థన చేయించుకున్నాక కొన్నిసార్లు మీకోసం అరగంట సేపు ప్రార్థన చేయాల్సిన 45 నిమిషాలు 15 నిమిషాలు ప్రార్థన చేశాక ఎంత ఒక అరగంట సేపు ఏమైనా పని చేస్తే అంత అలసిపోతా, అంత ఆయాసం వచ్చేస్తుంది. నాకు ఏంటి ఇంతసేపు ఆయాసం? ప్రార్థనే కదా నేను చేశాను, ప్రార్థనే కాదా, ఏమంటే లిటరల్లీ డౌన్ అయిపోతాను. ఏంది ప్రభా ఇది? ప్రార్థన అంటే పని. నిజంగా మనం ఆత్మలో ప్రార్థించినప్పుడు మనము ఏమవుతుందంటే పని చేసినప్పుడు అలసిపోతాం. అందుకే ఈరోజు చాలామంది ప్రార్థన చేసిన ఇష్టం ఉండదు. కానీ ఇంకోటి తెలుసా, నువ్వు ఎంతగా అలసిపోతావో, ఎంతగా నీలో శక్తి వెళ్ళిపోతుందో 2 అంతల శక్తి దేవుడు నీకు ఇస్తాడు. 3 అంతల శక్తి నువ్వు పొందుకుంటావు, 10 అంతల శక్తి నువ్వు పొందుకుంటావు. ఇక్కడ చూసినట్లయితే ఈయన దేనికోసం ప్రార్థిస్తున్నాడు, ఏ విషయం ప్రార్థిస్తున్నాడు? మా ఊర్లో అందరూ బాగా ఆనందించాలి, వాళ్ళందరూ చక్కగా అభివృద్ధి పొందాలి, వాళ్ళందరూ ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళందరూ సంతోషంగా అనకాని కాదు, వారు దేవుని చిత్తములో నిలిచి ఉండాలి. ఏమండి, వారు దేవుని ఒకటే ఉంది మాట మనం చూస్తున్నాం. చూడండి, 12వ వచనం చదవండి ఒకసారి. ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు, మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణత నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. దేవుని చిత్తములో మీరు నిలిచి ఉండాలి. నిజంగా ఎంత విశాలమైన ఎవరు వీళ్ళందరూ చిన్న వీళ్ళు ఎక్కువ రాయబడలేదు బైబిల్. కానీ వీరు రాసిన 1 లైన్ 2 లైన్లో మనం ధ్యానిస్తే మన సంవత్సరం కూడా మెసేజ్ వాక్యం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారి జీవితంలో వారి గురించి రాయబడిన ఆ 1 లైన్ కూడా ఎంతో వారు జీవించిన విధము ఎంతో గొప్పగా మనం చూస్తున్నాం. ఏమంటే ఇక్కడ చూసే ఎపఫ్రా ఆశ వాంఛ ఏంటంటే ఇతను కొలిసీ సంఘానికి పౌలు ఉత్తరం రాస్తానికి కారకుడయ్యాడు. అంత మాత్రము కాదు, పౌలుని ప్రార్థన చేయించేలా చేశాడు. ఇతను ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ ఉన్న వారిని అందరూ ప్రార్థన చేపిస్తున్నాడు. ఇతను మామూలు విషయం కాదండి, ఇట్స్ నాట్ ఎ జోక్. ఏమంటే ఇతను ఎంత ఆత్మల భారం కలిగి ఉన్నాడు. ఈరోజు చాలామంది ఆత్మల భారం కలిగి ఉన్నామని చెప్పేసి ఏం చేస్తున్నారు చెప్పండి? యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో డమాల్ వాక్యాలు చెప్పేస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. కానీ ఎంతగా నువ్వు ప్రార్థిస్తున్నావు? ఏమంటే ఒక సేవకుడు అన్నాడు, నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేయవో వారికి నువ్వు వాక్యం చెప్తానికి ఏం మాత్రం నీకు అర్హత లేదని. ఎగ్జాక్ట్లీ ఈరోజు ఇలాంటి మెగా చర్చెస్ మనం చూస్తున్నాం. ఈ హైదరాబాద్ లాంటి ప్రాంతంలో, ఏమైనా ఇండియాలో, వరల్డ్ వైడ్ గుండెలో వేల మంది, లక్షల మంది వస్తున్నారు. కానీ ఎంతమందికి నువ్వు ప్రార్థిస్తున్నావు? ఎంతమంది ఒక సేవకుడు వారి గురించి తెలుసు? ఎంతమంది కోసం నువ్వు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు ఎపఫ్రా వారి పేరు జ్ఞాపకం చేసుకున్నాడు, వారి ఊరు జ్ఞాపకం చేసుకున్నాడు. తను రాత్రిని పగలు మధ్యాహ్నం సాయంకాలం తన ఆశ వాంఛ ఏంటంటే ప్రతి ఒక్కరు కొలిసీ ప్రాంతంలో ఉన్న వారు క్రీస్తు స్వరూపములో ఎదగబడాలి, వారు ఎదగాలి, వారు దేవుని చిత్తములో నిలిచి ఉండాలి అని ఆశిస్తున్నాడు. దట్ ఈస్ ద కాపరి మనసు. ఎంత నిజంగా ప్రార్థన ఎంత శక్తివంతమైన చూసారా? ఎపఫ్రా వెళ్ళి సేవ చేస్తలేదు, పౌలు వెళ్ళి సేవ చేస్తలేదు. కానీ మోకరించి తను రోమా ప్రాంతంలో చెరలో ఉన్న పౌలుతో పాటు ఆ చెరలో ఉన్నప్పుడు వారు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడి కార్యం చేస్తున్నారు. సో మన ప్రార్థన లేకుండా ఎంత సేవ చేసినా, ప్రార్థన లేకుండా మనం ఎన్ని గొప్ప కార్యాలు మనం బోధించినా, ప్రకటించినా, లేకపోతే ఎన్ని వాల్ పోస్టులు అంటించినా, ఎన్ని బ్యానర్లు వేసినా, ఎంతమంది అధికారులను పిలిచినా, ఆ మీటింగ్స్ ఒక లోకరీతిగా బ్రహ్మాండం జరిగి ఉండొచ్చేమో. కానీ న్యూస్ పేపర్ వాళ్ళు ఫోటోలు తీసుకొని నీ ఫోటో ఇంతమంది వచ్చారని చెప్పొచ్చేమో. కానీ దేవుని ఆత్మకార్యము జరగదు. దేవుని ఆత్మకార్యము న్యూస్ పేపర్ వాళ్ళు లేకపోతే ఏమంటే మనుషులు వాల్యుయేట్ చేయలేరు. చాలామంది నేను అడుగుతుంటాను, మీటింగ్ అలా జరిగింది, చాలా బాగా జరిగింది అన్న, 2000 మంది వచ్చారు, ఆ 3 చాలా బాగా జరిగింది. అది కాదయ్యా, ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది మారు మనసు పొందారు, ఎంతమంది మానేశారు, ఎంతమంది వ్యభిచారం కార్యాల నుంచి ఆపివేరు, ఎంతమంది సంఘం ఆదివారం వచ్చి కూర్చుంటున్నారు.
చూడండి, ఒక మీటింగ్, ఒక ఉద్యోగ సభలకు మనం వెళ్తున్నప్పుడు, ఉద్యోగ సభలు జరుగుతున్నప్పుడు అది నెంబర్ ఇంతమంది వచ్చారండి అని చప్పట్లు కొడతాం కాదు, కానీ ఎంతమంది ఆదివారమును దేవుని వాక్యమును లేకపోతే ఏమైనా వారి జీవితములు, వారి కుటుంబములు వారు కట్టుకుంటున్నారు అనేది మనం ఆలోచించాలి. 14వ వచనం చూడండి, 13వ వచనం ఒకసారి చదవండి, అది కూడా చదవండి. ఇతడు మీ కొరకును లావోదికయ వారి కొరకును హియోరపోలిక వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. సో లవోదికియా, హెర్పోలియాస్ ఇవన్నీ వచ్చాయండి కొలిసి పక్క ఊర్లు. ఏమండి, మనం ఈ లవోదికియా సంఘాన్ని గురించి మనము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14 నుంచి 20 చూస్తున్నాం. దేవుడు 7 సంఘాల్లో ఒక సంఘం మాట్లాడుతున్నారు. సో అదే ఈ ప్రాంతం. సో కొంచెం ముందుకు వెళ్దాం. 14వ వచనం చదవండి దయచేసి. లూకాను ప్రియుడైన వైద్యుడును దేమాయి మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ లూకా గారు ఏమంటే మనకు తెలుసు, నాకు సువార్తలన్నింటిలో లూకా సువార్త చాలా ఇష్టం అండి. ఎందుకంటే లూకా సువార్త అని మిలిగిన సువార్తలు ఇష్టం లేదని కాదు, లూకా సువార్తలోనే మనకు లాజికల్గా ఉంటుందండి. ఏదన్నా దాని బోధించే తీరు కానీ లేకపోతే రాసిన తీరు కరెక్ట్గా మనకి ఇంకా మళ్ళీ మనం ఎక్స్ట్రా నోట్స్ ఏం చూడవసరం లేదు. ఏమంటే మంచిగా టు ద పాయింట్ రాస్తారు ఆయన. ఎవరు రాశారని ఈయన ఒక వైద్యుడు, ఈజ్ అ డాక్టర్. ఈరోజు చాలామంది మీరు అడుగుతున్నారు, మా అబ్బాయి డాక్టర్ అవ్వాలండి, నీట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలండి. ఎందుకండి? పెద్ద డాక్టర్ లూకా గారు డాక్టర్ జాబ్ మానేసి దేవుని సువార్తను రాశాడు. నిజంగా ఎంత గొప్ప సేవకండి. మన మసిదోనియా వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ఆసియాకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు పౌలు దేవుడు ఆపుతాడు, వెళ్ళద్దు, ఆగు అంటాడు. ఎందుకని అర్థం కాలేదు. మెసిదోనియాకి వెళ్ళంటాడు. మెసిదోనియాకి వెళ్ళాక లూకా గారు జాయిన్ అవుతారు అనమాట. జాయిన్ అయ్యాక అప్పుడు వెళ్తాడు. అప్పుడు ఆ సంగతులన్నీ రాస్తాడు. అంటే దేవుని చిత్తం ఏంటి, నువ్వు ఒకడు వెళ్ళి ఏం చేస్తావు, వెయిట్ చేయి, రాసేవాడు రావాలి, ముందు ఆయన పికప్ చేసుకుని అప్పుడు వెళ్ళి అంటాడు. సో అలాగా లూకాకి దేవుడు ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు. చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి బైబిల్లో. లూకా సువార్త ఆయన రాశాడు, అపోస్తలుల గ్రంథం ఆయన రాశాడు, మరి ఇంకా అనేక సంగతులు మనం చూస్తున్నాం. లూకా ముఖ్యంగా యేసుప్రభు శిలువ దగ్గర ఈవెన్ కైసరు నుంచి నిలబడుతున్నప్పుడు ఎన్ని సంగతులు కూడా చక్కగా వివరించి రాశాడండి లూకా గారు. సో మనం ముందుకెళ్దాం. నెక్స్ట్ దాని తర్వాత ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నాం. చూడండి, లవోదికయలో ఉన్న సహోదరులకును నుంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకు. లూకా 14 వచ్చిన చదవండి ఒకసారి. దేమా గురించి మనం చూస్తున్నాం. ఇతను వాసన చెప్పాలంటే పౌలుని వదిలేశాడండి పాపం. అంటే మంచిగా ఏం చెప్పలేదు ఇక్కడ. దేమా వందనాలు చెప్పని చెప్పేశాడు అంతే. కానీ మనము 2 తిమోతి 4:10 చూస్తున్నాం. ఏమంటే దేమా పౌలుని వదిలిపెట్టేశాడు, లోకానికి వెళ్ళిపోయాడు. మరలా అతను తెస్సలోనికి వెళ్ళిపోయి లోకానుసారంగా జీవించాడు అని ఒక చెడ్డగానే మనం చూస్తున్నాం అతని గురించి. సో దేమా గురించి ఎక్కువగా రాయబడలేదు. సో ఇంచుమించి ఇక్కడ 6 గురించి పౌలు రాశాడండి. 6 మనుషులు. వీరు కొలిసి వారికి ఉత్తరం రాసినప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మనం చదివిన ఆ 6 గురించి పౌలు వీరిని మెన్షన్ చేశారు. వీరందరూ రోమా ఖైదీలో ఉన్నారు పౌలుతో పాటు. 16వ వచనం చదవండి దయచేసి. 15 చదవండి దయచేసి. లవోదికయలో ఉన్న సహోదరులకును నుంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. ఇక్కడ చూసినట్లయితే లవోదిక అగైన్ చెప్పిన ప్రాంతం. నిన్ఫా అనేది ఇది పురుషుడ స్త్రీ అనేది ఒక డిబేట్. ఎందుకంటే కొన్ని ట్రాన్స్లేషన్స్లో లెటర్స్లో ఒరిజినల్ స్క్రిప్ట్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఇతను ఒక బిలీవర్, ఇతను ఒక రక్షించబడిన వ్యక్తి. వారి ఇంటి అంతా, ఎందుకంటే 6 రోజుల సంఘం అంటే ఇంట్లోనే ఉంటుంది, ఇంట్లోనే జరుగుతుంది. సో దాని గురించి మనం చూస్తున్నాం. వారి ఇల్లే వారి సంఘము చూస్తున్నాం. 16వ వచనం చదవండి దయచేసి. ఈ పత్రిక మీరు చదివించుకొని తర్వాత లవోదికయ వారి సంఘములోను చదివించుడి. లవోదికయకు రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పత్రిక మీరు చదివాక మీరు లవోదిక సంఘాన్ని పంపించండి. లవోదిక సంఘానికి పంపించిన పత్రిక వాసన చెప్పాలంటే ఆ పత్రిక మిస్సింగ్ లేదు. పౌలు చాలా ఉత్తరాలు రాశాడు. కొన్ని ఉత్తరములు 13 వరకే మన బైబిల్లో మనకు కోర్చబడ్డాయి. మిగిలిన
దొరకలేదు, దేవుడు అనుమతించలేదు. సో అది ఏం ఉత్తరమో కూడా మనకు తెలియదు. మేబీ లౌదిక్య సంఘము అని ఒక సబ్జెక్టు మనకు తెలియదు, కానీ ఆ ఉత్తరము లేదు. ఇట్స్ మిస్సింగ్ ఫ్రమ్ ద ఇట్స్ మిస్సింగ్. ఆ ఉత్తరం మనకి అవైలబుల్ లేదు. కానీ ఖచ్చితంగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14-22 దేవుడు వార్నింగ్ ఇస్తారు లౌదిక్య సంఘానికి. సో దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఆల్రెడీ పౌలు ఆ సంఘాన్ని హెచ్చరించాడు. ఆ హెచ్చరికలు వారు తీసుకోలేదు. సో దానికి ప్రతికూలంగా దేవుడే వారితో యోహాను దూరంగా మాట్లాడతాం మనం చూస్తున్నాం. సో బైబిల్ ఉన్న సంగతి రాయాలంటే ఈ లోకములు పుస్తకాలు సరిపోవు, కానీ ఎంతవరకు మనకి ఇవ్వబడిందో అంతవరకు మనం ధ్యానిద్దాము. మరి ఇవన్నీ మీకు 12:30కు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఎదురుపోతున్నారు లేదా నాకు తెలియదు, కానీ ఎదురుపోవద్దు, వినండి. ఏమండి, ఎన్నో సంగతులు మీకు మేము తీసుకొస్తున్నాం. 17వ వచనం చదవండి దయచేసి. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడమని అర్కిప్పుతో చెప్పుడి. ఇక్కడ అర్కిప్పుతో అనే వ్యక్తి ఎవరో కాదు, ఫిలోమోన్ కుమారుడు. ఎందుకంటే ఫిలోమోన్ మీ పత్రిక చదివితే మీకు అర్థమవుతుంది. తను తన భార్య తన కుమారుడు గురించి ఉత్తరం రాశాడు పౌలు. ఫిలోమోన్ 1:2 మనం చూసి అర్కితియా అని తను గురించి చెప్తున్నాడు. అయ్యా, నువ్వు పనిముట్టిన పని ఏమండి దాన్ని సంపూర్ణం చేయి, పరిచర్యను సంపూర్ణం చేయి. ఏమండి, ఎవరో కార్యక్రమం నేను మానేయచ్చు. మీరు చాలామంది ఎవరు మెసేజ్ చేయలేదు, ఒక్కళ్ళు అడిగారు, ఇద్దరు అడిగారు అంతే. ఏమండి, కానీ ఇది ఎత్తుకున్న భారం, ఈ భారాన్ని ఎత్తుకున్న ఎంత లేట్ అయినా ఎంత నవ్వగొట్టాల్సిందే, సమస్య లేదు. చివర శ్వాస ఉన్న వరకు ఏమంటే మధ్యలో ఆపుతాం, చిరాకు, ఇది అవ్వాలి, కంప్లీట్ చేయాల్సిందే. సో కంప్లీషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పరిచయం కూడా అంతే. సో చాలామంది పరిచయం చేస్తుంటారు, ఎగురుతుంటారు, డబ్బుని ప్రాణం చచ్చిపోతుంటారు. అది కరెక్ట్ కాదు. చూడండి, దేవుని చిత్తమును మనం పరిచయం చేసినప్పుడు ఆ పరిచర్య కొనసాగుతూనే ఉంటుంది, ఆగదు. అది ఇట్ విల్ నాట్ బి ఎండ్. మనుషులు మారుతారు, పేర్లు మారుతాయి, కానీ వారు వేసిన విత్తనం, ఆ స్వాత ప్రకటించిన విత్తనం ద్వారంగా వారు వెళ్ళి ఇంకొక సంఘాన్ని కడతారు, అక్కడ ఇంకో వారు. అలా దేవుని ఉద్దేశము మనం చాలాసార్లు పరిచయం వెంటనే ఆ పరిచర్య పేరు, ఆ పరిచర్య నాయకుడు, ఆ పరిచర్య కుటుంబం మనం చూస్తుంటాం, కానీ అది కాదు ఉద్దేశం. దేవుడు ఒక పరిచర్యను ఒక సేవకుడికి పౌలుకి అప్పచెప్పినప్పుడు ఆ పరిచర్యను అనేక మంది తోటి జత పనివారు ఆ పిలుపును అందుకున్నారు. ఆ ఉద్దేశం, ఆ దృష్టిని, ఆ విజన్, ఆ కాలింగ్ అందుకుని వారు దేవుని పరిచర్యలో వారు ఉన్న ప్రాంతములలో సంఘములు కడుతూ సంఘములు నాటుతూ వారు అనేక మంది రక్షించేవారు మార్గంగా వారు తీర్చిదిద్దబడతారు. సో దట్ ఈస్ వాట్ ఈ ఆర్కిపియస్ అనే వ్యక్తిని పౌలు ఏమంటున్నాడంటే, నువ్వు చేస్తున్నావు సేవ, కానీ సగం చేయొద్దు. సగం ప్రసంగం, సగం ప్రార్థన, సగం ఆత్మలు రక్షిస్తాం, సగం దెయ్యాలు వాడతాం, సగం జబ్బులను చూస్తాం, అలా చేయి. సంపూర్ణమైన పరిచర్య చేయి. ఎందుకంటే సంపూర్ణమైన వారు సంపూర్ణంగా మనం పని చేసినప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకుంటాడండి. దాని తర్వాత 18వ వచనం చదువుదాం దయచేసి. పౌలును నేను స్వహస్తముతో నా వందనములు రాయిచున్నాను. ఎందుకంటే ఈ 17వ వచనం గురించి చాలాసేపు చెప్పచ్చు, కానీ ఇప్పుడు సమయం లేదు. మరలా మనం ధ్యానిద్దాం. దీని గురించి ఒక పెద్ద ప్రసంగం కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే పరిచర్య అంటే ఏంటి, ఎలాగ చేయాలి, పరిచర్యలో సంపూర్ణం చేయాలంటే అది ఎలాగ కుదురుతుంది, వాక్యానుసారంగా ఎలాగ చేయాలి అని అనేక సంగతులు దేవుని చేతి మీద మరలా ఈ మధ్య ధ్యానిస్తానికి నేను తీసుకొని ఇష్టపడుతున్నాను. దాని తర్వాత 18వ వచనం చదువుదాం దయచేసి. పౌలును నేను స్వహస్తముతో నా వందనములు రాయిచున్నాను, నా బంధకములను జ్ఞాపకము చేసుకొనుడి. చూసినట్టు పౌలు అంటున్నాడు ఏమండి, నేనే ద పాల్, నేను చివరిగా యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని మన పేరు రాస్తాను, అలాగా నేనే రాస్తున్నాను. పాప రాసేవాళ్ళు ఎవరు లేనట్టున్నారు. కొలిసి ఉత్తరం ఆయన హ్యాండ్ రైటింగ్ అంతగా బాగోదు పౌలుది, అయినప్పటికీ ఆయనే ఆ ఇంక్ పెట్టుకుని, ఆ పెన్ను పెట్టుకుని, జంతు చర్మం మీద రాశాడు. ఏమంటే ఎంత ఈరోజు మనం రాస్తానికి ఇష్టపడం, వినటానికి ఇష్టపడి, కానీ పౌలు గారు రాశారు. కనీసం ఇంత కష్టపడి పౌలు గారు కొలిసి అతను రాశారు కదా, ఒక్కసారైనా మీరు చదివారా, ఒక్కసారి మీరు ధ్యానించారా, ఒక్కసారి మీరు మెమరీ వేశారా? ఏమంటే కొంచెం కూడా మీరు మనకి మనసాక్షి ఉండాలి కదా. ఇంత కష్టపడి దేవుడి భక్తుడిని వెర్రగొట్టి నలగొట్టి వారి ద్వారంగా ఇంత శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథం మనకు రాసిస్తే మనం ఈరోజు పరిశుద్ధమైన బైబిల్ చదవం ఎందుకండి? ఎందుకు చదవలేకపోతున్నాం? ఎందుకంటే మనలో దయ్యం ఉంది కాబట్టి. అంతే. సాతాను గారు చేసే మెయిన్ ఏంటంటే వాడు బైబిల్ చదవను కూడా. మనం బైబిల్ చదవనుకున్నాడు ఏమైనా చేస్తాను. బైబిల్ చదివిన రోజు నీకు ప్రార్థన వస్తుంది తెలుసా? నీకు
నువ్వు బాగా ప్రార్థన చేయగలుగుతావు. సో పౌలు అంటే నేనే రాస్తూ అని నా సంఖ్యలను జ్ఞాపకం చేసుకోండి. దట్ ఈస్ వెరీ 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 పెయిన్ఫుల్ వర్డ్. నా సంఖ్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి అంటే పౌలు ఇక్కడ తన దుఃఖముని, తన మనోవేదమని, తన నిరాశని, ఎందుకంటే తన 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 సంఖ్యలు వేయబడ్డాడు, తన ఒంటరితనమని, తన గాయాలని, తన బాధని, అంత మాత్రము కాదు తనకి ఏమవుతుందో తెలీదు. ఎందుకంటే కైసరు పౌలుని హతం చేయాలనుకున్నాడు. ఎంత గొప్ప భక్తుడైనా సరే మరణం అనేది చాలా భయంకరమైనదండి. పౌలు తన చిరస్సాధన చేయాల్సి రాబడినప్పుడు చివరిసారిగా రాసిన ఉత్తరములు ఇవన్నీ. సో తను మనోవేదన, తన ఎంతో దుఃఖం, నా ఖైదును జ్ఞాపకం చేసుకోండి అని ఒక్క మాటలో తన గురించి రాసేశాడండి. నిజంగా ఎంతగా వారు ప్రాణములు పెట్టి ఈరోజు మన కోసం ఈరోజు దేవుని గ్రంథంని, మన బైబిల్ని మనకి అందజేశాడు. చివరిగా ఏమండి, కృప మీతో ఉండునుగాక. ఇది పౌలు ఎక్కువగా వాడిన పదము దేవుని కృప. ఏమండి, కృప. అపోస్తలుని పౌలండి బైబిల్లో మీరు చూసినట్లయితే 100 సార్లు పైన కృప అనే పదం వాడాడు. కానీ షాలోమ్ లేకపోతే సమాధానం అనే పదము కొన్నిసార్లే వాడాడు. ఇందుకు కారణం ఏంటంటే షాలోమ్ అనేది లేకపోతే సమాధానం అనేది యూదులు పలకరించే విధం, కానీ కృప అనేది గ్రీకు వారు పలకరించే విధం. ఎవరైనా హలో అంటాం కదండి, ఇంగ్లీష్లో నమస్కారం అని అంటాం కదండి, అలాగా గ్రీకు వారు పలకరించినప్పుడు కృప అని పిలుస్తారు. సో పౌలు ఆ రోజు యూదులు ఏం చేసేవారంటే, ఎవరైనా యేసుప్రభు నమ్ముకోవాలంటే మొదటగా నువ్వు మోషే ధర్మశాస్త్రం ఆచరించాలి, కాబట్టి నువ్వు ముందు సున్నతి చేయబడాలి, అప్పుడు దేవుడిని అంగీకరిస్తారంటాడు. మన పేతురు శిష్యులు కూడా అలా మాట్లాడుతూ మనం చూడగలుగుతున్నాం, ఆ వ్యత్యాసం చూస్తున్నాం. కానీ పౌలు అది ఖండించాడు. నువ్వు సున్నతి కాదు, సున్నతి అనేది శరీరీతిగానే, నువ్వు విశ్వాసం ద్వారంగా, నీ క్రియల ద్వారా కాదు, యేసు ప్రభు ఏమని త్యాగం ద్వారంగా నువ్వు ఈరోజు రక్షించబడ్డావు అనే సంగతిని స్పష్టంగా బోధించింది పౌలు ఒక్కడే. కాబట్టి పౌలు కృప అనే మాటని కావాలని ఏమండి గ్రీకు వారు వాడే పదాన్ని ఎక్కువ వాడాడు. కృప, మీకు కృప ఉండునుగాక, సమాధానం మీతో ఉండునుగాక అంటాము, దాని బదులు కృప మీతో ఉండునుగాక. అర్థమైందండి? ఆయన ఒక యూదుడే, ఆయన ఒక ఏమండి మత వైరాగ్యుడే, కానీ తన ప్రేమనిచ్చిన అన్ని జనులు యందు ఏమండి మీరు యూదులు అవ్వాల్సిన లేదు, మీరు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించవసరం లేదు. ఈరోజు మీ పాపములు, అతిక్రమం, మీ దోషములు యేసు ప్రభు చేసిన ఆ కృప ద్వారంగా లేకపోతే యాగం ద్వారంగా మీరు రక్షించబడ్డారు అనే స్వచ్ఛమైన కల్మషం లేని సువార్తను పౌలు ఒక్కడే బోధించాడు. దాని తర్వాత వారు పశ్చాత్తాపడ్డారనుకోండి మిగతా శిష్యులు అవన్నీ. కానీ ఆ పాపానికి కూడా చాలాసార్లు నాకు అనుమానం ఉండేది, ఎందుకు దేవుడు పేతుర్ని, ఎందుకు దేవుడు శిష్యులకు అంత ముఖ్యత్వం లేదు, ఎందుకు పౌలుకి అంత ముఖ్యత్వం ఇచ్చాడు? ఎందుకంటే పౌలు ఏమంటే కులభేదాలకి, లోక పద్ధతులకి, మతానికి మత వైరాగ్యం కాకుండా వాక్యం ఉన్నట్టు చెప్పాడండి. అందుకే దేవుడు అప్రిషియేట్ చేశాడు పౌలుని. శిష్యులను కూడా పక్కన పెట్టి చెప్పాలంటే పౌలుకి ఎక్కువ ఉత్తరములకి కొత్త నిబంధన అనుమతించాడు. సో పౌలు అందుకే కృప మీతో ఉండని గాక అనే మాటను వాడుతూ మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఈ వాక్యం విన్నారు. మీ జీవితంలో దేవుని కోసం మీరు అలా బతకాలనుకుంటున్నారు. లూకా అలాగన్నా తితిచ్చు అనే తీకోకు క్షమించండి, తీకోకు అనే ఇలాగనా, ఒనేనియస్ లాగనా, లేకపోతే అరిస్టియస్ లాగనా, మార్కు లాగనా, లేకపోతే యేసు అనే వ్యక్తిలాగనా, ఎఫ్రాయిత్ లాగనా, ఏమైనా ధీమాలాగా కాదు, వద్దు, ఆ వ్యక్తి సరైన వ్యక్తి కాదు. అలాగే అర్కియాస్తస్ లాగనా మీరు జీవించాలి. ఎలా జీవించాలనుకుంటున్నారు? 6గురిలో 5 పేర్లు మనం ఉన్నాయి. ఎవరిలా మీరు బతకాలనుకుంటున్నారు దేవుని కోసం? పౌలులతో పాటు శ్రమలు, బాధలు అనుభవించిన వారు, అవమానాన్ని అనుభవించిన, క్రీస్తు కోసం అవమానం, లాభం గ్రహించిన వారు, వీరు ఎంత రోషముగా జీవించారు. కాబట్టి ఈరోజు దేవుని సంఘము, క్రీస్తు సంఘము, ఆ పునాది, ఆ విత్తనం ఎలా భూమిలోకి వెళ్ళి అది మరణించి మరో చెట్టుగా ఫలిస్తుందో అలాగా వారు కార్చిన నెత్తిరి, వారు కార్చిన ఆ శ్రమ, ఆ వేదన, ఆ కన్నీటి ప్రార్థన అనేక ఆత్మల పరలోకంలో తీసుకువెళ్ళింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అలా ఉండాలి.
బైబిల్లో ఏదో వాళ్ళు పేర్లు పెట్టేసి వెళ్ళిపోతాం కాదు. మనం అలా ఉండాలి, మన పిల్లలు అలా ఉండాలి, క్రీస్తు కోసం మనం జీవించాలి. ఈరోజు మీ జీవితాల్లో తీర్మానం చేసుకుని మేబీ ఈరోజు మీరు అలసిపోయారేమో, నాకు తెలిసి ఈరోజు ఫ్రైడే ఆల్రెడీ వర్క్ ముగించారు, చక్కగా రిలాక్స్ అవుదాం అనుకున్నారేమో. ఏమండి, మీరు ఎంత వర్క్ చేసినా ఏం సంపాదించారు? ఏం కానీ క్రీస్తు కోసం మీరు ప్రయాసపడితే సంపాదించేది ఏంటి తెలుసా? గొప్ప తన సన్నిధి, దేవుని సన్నిధి మనం సంపాదిస్తాం. ఆయన శక్తిని, ఆయన బలాన్ని మనం పొందుకుంటాం. మన జీవితంలో చెప్పలేని ఉల్లాసం పొందుతాం. అన్నిటికంటే తన రాజ్యం మనం వెళ్ళినప్పుడు బలనమ్మకమైన మంచి దాసుడా అని మన ప్రభు ద్వారంగా మనం మెప్పించబడతాం. ఈరోజు నీ జీవితాన్ని దేవునికి ఇవ్వి, నీ బ్రతుకుని దేవునికి సమర్పించుకో, దేవుని కోసం ఒక యథార్థమైన వాడిగా జీవించు. తల ఉంచాలి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, పౌలులైన కొలీసి సంఘాన్ని ఎంతో ప్రేమతో, ఎంతో ఆదరిస్తూ, బలపరుస్తూ నడిపించిన విధానం చూసినప్పుడు ఆశ్చర్యం అవుతుంది. ఒక సేవకుడు అనేక మంది సేవకులను సిద్ధపరుస్తున్నాడు. పౌలు లాంటి రోషం కలిగిన వాడు అనేక మంది నీకోసం రోషం కలిగిన వాడు సిద్ధపరుస్తాడు. అలాంటి వారిని మమ్మల్ని చేయనాను. ఈరోజు నేను రావాలి, నేనే గొప్పగా హెచ్చించబడాలని కాక అనేక మంది క్రీస్తు కోసం నాయకులను సిద్ధపరిచేవారు మమ్మల్ని చేయనాయన. నీ రాజ్యముని కట్టేవారు, తోటి జత పని వారు ఉంటాను సార్. నిబిడలమైన మేమునైనా అపవాది కార్యాలను జయించేవారు, సాతాను కార్యాలను జయించేవారు, సాతాను శక్తిని జయించేవారు, ప్రార్థనలో నైనా మేము పోరాడేవారు. అనేక మందిని విజ్ఞాపనతో, కన్నీటితో నైనా మేము ప్రార్థనలో వారి కోసం మేము ప్రార్థించేవారు ఉంటాను. ఈరోజు ఈ మాటలు వింటున్న వీరిని దర్శించి బలపరచు. నీ చేతి మీద మనం రేపు కలుసుకున్నాం, సహాయం చేయమని ఏస్తున్నాం వచ్చినాం. ఆమేన్. ఆల్రెడీ రేపు వచ్చేసింది. మరి దేవుడి చిత్తమైతే ఈరోజు సాయంకాలం 7 గంటలకు మళ్ళీ మనం చూద్దాం. మరి మీ ప్రార్థన అవసరతలు ఈ కార్యక్రమం ద్వారా మీరు వీక్షించి మీరు మీకోసం ప్రార్థించాలని ఆశిస్తే మీ పేరు, మీ వివరాలు, మీ వాట్సాప్ పంపించండి. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీకోసం మేము ప్రార్థన ఇష్టపడుతున్నాం. అంత మాత్రం కాదు, ఈ భారమైన పరిచర్లో మీరు కూడా పాలు పొందాలని ఆశిస్తే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. మరి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి గూగుల్ పే, ఫోన్పే అక్కడ నెంబర్ పంపించవచ్చు. మీరు పంపించే కాను దేని కోసం వాడతాం. దేని చేతి మీద రేపు కలుసుకుందాం. అందరు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. 13 మంది. 12 గొప్ప